समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి। ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సందేహాలుంటే అడగండి. సామాన్య ప్రకరణం అయంత యుధ్మ. అయంత యుధ్మ ఈ ప్రకరణంలో ఇది ఈ సమిధ నీ నీ జ్ఞానములో వెలిగేటువంటి నీ జ్ఞానమును ప్రసారం చేసేటువంటి, నీ జ్ఞానమును వ్యాపకం చేసేటువంటి, నీ జ్ఞానాన్ని అనంతమైనది దాంట్లో తాను విలీనమై ఆ జ్ఞానములో మునిగిపోయి ఆ జ్ఞానముతో ఉద్బుద్ధమై తనను తాను ఉద్ధరించుకుంటున్నటువంటిది ఈ ఆత్మ అని చెప్పేసి. అయంత యుధ్మ ఆత్మా జాత వేధస్తే మేధ్యస్వ వర్ధస్వ చేదవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన న సమేధయ స్వాహ. నాన్నాద్యేన సమేధయ. ఇధ్యస్వ లోట్లకార్ మధ్యం పురుష ఏకవచనం. ఇధ్యస్వ అంటే మండించు, ఉద్బుద్ధం గావించు. వర్ధస్వ పెంపొందించు. వర్ధయ ఎదిగింపజేయు. ఎవరిని అంటే చ అస్మాన్ మరియు మమ్ములను. ప్రజయ ప్రజలతోటి సంతానవంతులు కావాలి, నిస్సంతానముగా ఉండకూడదు. పశుభి సంపత్తితోటి. బ్రహ్మవర్చసేన జ్ఞానంతోటి మమ్మల్ని ఎదిగింపజేయి. అన్నాద్యేన సమేధయ అందుగురించి ఈ అన్నం తినేవారుగా ఈ జన్మలో మేము సమర్పితం అవుతున్నాము అనేటువంటి అభిప్రాయం. సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయథాతిథిం. సమిధ అగ్ని. సమిధ అంటే పురుషుడు ఈ యొక్క బ్రాహ్మణ క్షత్రియ వయసుల ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క అగ్ని అంటే ఆ సంతానం, ఉత్తరవేది నుంచి వచ్చినటువంటి ఆ అగ్ని ఇప్పుడు ఈ అయంత యుధ్మ అనేటువంటిది పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాల వరకు చదువుతూ 25 సంవత్సరాలకు వివాహ వయసుకు వచ్చిందనమాట. వివాహ వయసుకు రావడం కారణంగా ఇప్పుడు వివాహం చేసుకోవాలి కాబట్టి అక్కడ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు సమిధ అగ్నిం దువస్యత, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రశ్నిస్తున్నాడు. ఓ అమ్మాయి, మరి నేను నా ఉద్దేశాన్ని బట్టి నేను సక్రియమై అవుతున్నాను కాబట్టి నన్నెప్పుడు వెనుకడుగు వేయనీయకుండా నా జీవిత ఉద్దేశంలో నేను సఫలమయ్యేటట్టుగా నాకు సహకరిస్తావా? దువస్యత నాకు సహకరిస్తూ నా యొక్క ఉద్దేశాన్ని సక్రియపరచు. అందుకే పక్కన కూర్చున్నటువంటి ఆవిడను చేయుత నువ్వు అంటే ఈ పురోహితులు చేయి పట్టుకోమ్మా అని చెప్పి చేయి పట్టుకోమంటే ఆవిడని ఎట్లా చేయి పట్టుకుంటుంది అంటే ఇట్లా అడ్డంగా పట్టుకుంటుంది అన్నట్టు. వద్దు, ఇదెందుకు చేస్తున్నావు అన్నట్టుగా. చేయి పట్టుకోవడం ఏ రకంగా అంటే మనం పెన్నును పట్టుకున్నప్పుడు మన చెయ్యి పెన్నుతో పాటు ఏ రకంగా అయితే ఉంటుంటుందో ఈ రకంగా కలిపి పట్టుకోవాలని. ఆ రకంగా చేయుతనివ్వడం, అన్నిట్లా సహకరించడం అని, తోడ్పాటుగా ఉండడం అనేటువంటిది ఇక్కడ అభిప్రాయం. ఇక ఆవిడ ఏమంటుందంటే బోధయత ఘృతై అంటే నువ్వు ఏం సంపాదించావో, నీ దగ్గర ఏం సంపత్తి ఉందో, మరి నీ ఇంటికి వచ్చినటువంటి అతిథికి పోషించడానికి అది చెప్పమని అంటే అతను చెప్తాడు. దాంతో ఆవిడ సుముఖంగా సంతోషపడి ఆస్మిన్ అనేటువంటి ఈ యొక్క గృహాశ్రమం అనేటువంటి యజ్ఞకుండములో వారిద్దరు
అతనితో పాటు అంటే ఆ పురుషునితో పాటు ఈ స్త్రీ, అంటే ఇక్కడ అయితే కేవలం స్త్రీ గురించే వస్తుంది కాబట్టి పురుషుడు అనే యజ్ఞకుండంలో స్త్రీ అనేటువంటి సమిధ ఆధానం అవుతుంది. ఆధానం అవుతున్నప్పుడు ఇక్కడ ఆస్మిన్ హవ్య, హవి తృతీయ విభక్తి ఏకవచనం, హవి ఈకారాంత స్త్రీలింగ శబ్దం హవ్య తృతీయ విభక్తి ఏకవచనం. ఈ హవిస్సు రూపంలో జుహోతన తనకు తాను సమర్పితమవుతుంది, ఆహుతవుతుంది. ఈ తల్లిదండ్రులు నిమిత్తము మాత్రమే, అంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల చేతుల మీదుగా అబ్బాయి చేతిలోకి, అబ్బాయి ద్వారా అబ్బాయి యొక్క తల్లిదండ్రుల చేతుల మీదుగా అబ్బాయి యొక్క కులగోత్రంలోకి, అమ్మాయి తన కులగోత్రంలో నుండి పుట్టింటి వారి నుండి అమ్మ నాన్న చేతుల మీదుగా ఆ కన్యాదానం పేరుతోటి ఈ యొక్క అబ్బాయి చేతిలోకి వస్తుంది, ఆ రకంగా సమర్పితం అవుతుంది. ఇదం అగ్నయే ఇదన్నమమ. ఓ స్వామి, ఈ జీవితం ఇక నీది, ఈ జీవితం మీద నాకు ఎటువంటి అధికారం లేదు. ఈ జీవితాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటావో అది నీ విద్యత మీద, నీ కులగోత్ర, నీ వంశము, నీ యొక్క గౌరవం మీద ఆధారపడి ఉంటుంటది అని ఇదం అగ్నయే ఇదన్నమమ అనేటువంటిది ఆ అమ్మాయి చెప్తున్నటువంటిది. ఇక రెండవది సుసమిద్ధ. ఇప్పుడు భార్యాభర్తలంటే ఇద్దరు ఒక్కటేనా వేరువేరా? ఒకటి వేరు ఒక్కటే. దంపతి శబ్దంలో అర్ధాంగిని అనే దాంట్లో సగం సగముగా ఇద్దరు కలిస్తేనే దంపతి శబ్దం తయారవుతుంది. యజమానురాలు యజమానుడు ఇద్దరు కలిస్తేనే యజ్ఞానికి యజమానుడు అనబడుతుంటాడు అన్నమాట. అందు గురించి ఇద్దరు ఒకరే కాబట్టి ఆ ఇద్దరిని ఒలిసి చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఈ రెండవ సమయదానంలో అమ్మాయి మాత్రమే అబ్బాయి జీవితంలోకి రావడం. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిపి ఇద్దరు కలిసి సంతానాన్ని ఉత్పత్తి చేసేటువంటిది సుసమిద్ధ అంటే ఎటువంటి శారీరక లోపం లేనటువంటి అమ్మాయి గాని అబ్బాయి గాని వారిద్దరు ఈ యశోచష అంటే వారి వంశం నిలబడేటట్టుగా, కులదీపం ఇంటి దీపం నిలబెట్టేటట్టుగా ఘృతం తీవ్రం జుహోతన. ఘృతం అంటే ఇక్కడ వ్యక్తులను బట్టి జరుగుతుంది కాబట్టి బ్రహ్మచర్యం. ఘృతం తీవ్రం అంటే పూర్ణ బ్రహ్మచర్యం పాలన చేసి జుహోతన అప్పుడు సంతానోత్పత్తిని కనాలి. తద్వారా అగ్నయే జాతవేదసే స్వాహ. ఈ సంతానం ఎవరిది అని అంటే మనకు ఏమాత్రం అధికారం లేదు ఈ సంతానం మీద. ఈ సంతానం భగవంతుని యొక్క సృష్టిని నడిపించడానికి, భగవంతుని యొక్క వ్యవస్థ దివ్యంగా భవ్యంగా ఉండాలి కాబట్టి ఈ సంతానాన్ని భగవంతుని సంతానముగా భావించి వారిని పూర్ణ సంస్కారవంతులుగా గుణవంతులుగా తీర్చిదిద్దాలి. అప్పుడే ఈ యొక్క వ్యవస్థ అనేటువంటిది బాగుంటుంటది, దివ్యమాన నిర్మాణం అనేది జరుగుతుంది. అందుకే అగ్నయే ఓ పరమాత్మ, జాతవేదసే ఓ ఉత్పన్నమైనటువంటి మనుషులందరి ద్వారా తెలుసుకోబడేటువంటి గుర్తించబడేటువంటి ఓ పరమాత్మ, ఇగో ఇదం అగ్నయే, ఇగో ఈ సంతానం అగ్నయే నీ కొరకు, జాతవేదసే ఈ రకంగా మనుషులందరి చేత తెలుసుకోబడి భక్తిపూర్వకంగా ఆధ్యాత్మికంగా ఉపాసన ధ్యానం చేస్తున్నటువంటి వారందరి ఉద్దేశం, వారందరి రూపంలో నీ యొక్క వ్యవస్థకు మేము అర్పితం చేస్తున్నాం. ఇదన్న మమ, ఈ యొక్క సంతానం మీద మాకు ఏమి అధికారం లేదు. అందుకనే సంతానాన్ని జన్మింపజేసిన తర్వాత తల్లిదండ్రులను సాగనంపుతున్నాడు భగవంతుడు. ఎందుకంటే భగవంతుని యొక్క సృష్టిని నడవాలి కాబట్టి. కనబడుతుందా? ఏదో చూడరు, ఎట్లా కూర్చున్నారు. తల్లిదండ్రులు ముందు పోతున్నారా, పిల్లలు ముందు పోతున్నారా? ఎవరు ముందు పోవాలి? ముందు వచ్చిన వాళ్ళు ముందు పోవాలి, వచ్చిన వాళ్ళు ఇంకా ఓ మాజారి
కర్మబలం ప్రకారంగా ఎవరైనా పోవచ్చు అంటే ఎట్లుంటది? అది వేరే విషయం, అది వేరే విషయం. ఒక వ్యవస్థ ఒక క్రమబద్ధంగా వస్తున్నప్పుడు లైన్ లో నిలబడ్డప్పుడు ముందోళ్ళు ముందు పోతుంటారా, లేదంటే ముందోళ్ళని వెనుకకు దోసి శనుకలు ముందెట్టుకు వస్తారా? ముందోళ్ళు ముందు వాళ్ళు వెనుకోలు వెనుక పోవాలి. అంతే కదా. అందుకని భగవంతుడు ఒక వ్యవస్థ నడిపిస్తున్నప్పుడు ఆ వ్యవస్థ ప్రకారం జరగాలి. ఇక తర్వాత 4వ సమిధానం. ఇప్పుడు అది అయంతయుద్మ అనేటువంటిది ఏంటంటే, బాల్యంలో అమ్మాయి ఇంట్లో అమ్మాయి, అబ్బాయి ఇంట్లో అబ్బాయి, అమ్మాయి తల్లిదండ్రుల బోడిలో కూర్చోండి అమ్మాయి అయంతయుద్మ చదువుతుంది, అబ్బాయి తల్లిదండ్రుల బోడిలో కూర్చోండి అబ్బాయి చదువుతున్నాడు అయంతయుద్మ అని చెప్పేసి. ఆ ఉపనయన సంస్కారం అయ్యే వరకు. ఉపనయన సంస్కారం అయిన తర్వాత అమ్మాయిల గురుకులంలోకి అమ్మాయి వెళ్ళి గురువు యొక్క యజ్ఞకుండంలో యజ్ఞం చేస్తుంది. అబ్బాయి ఉపనయనం చేసుకొని గురువు గారి గురుకులంలోకి వెళ్ళి గురువు గారి యజ్ఞకుండంలో యజ్ఞం చేస్తుంటాడు 25 సంవత్సరాల వరకు. ఇది ఇద్దరు ఎవరికి వారు బ్రహ్మచర్య పాలన చేసి విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత వివాహానికి వచ్చినప్పుడు ఇక వారిద్దరు ఒకరికొకరు మనోభావాలు పంచుకొని వారిద్దరు ఒకరికొకరు నచ్చుకున్న తర్వాత, ఇక్కడ చూడండి స్వయంవర వివాహం అంటే వారి ఇద్దరి గుణగణాలతోటి వారిద్దరు ఒప్పుకోవాలి, అంతేగాని ఈ యొక్క ఈనాటి లవ్ జిహాద్ ఎందుకు పనికిరానటువంటిది. ఇది ఆకర్షణ. లవ్ జిహాద్ వేరు. మళ్ళీ తల్లిదండ్రుల బలవంతంగా ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది, చాలా సంపత్తి ఉన్నది, నువ్వు చేసుకో, ఇంకా అంతకుమించి నీకు ఎవరు దొరుకుతారు, అది ఇది అని చెప్పేసి ఈ రకంగా చేయడం, అది వారి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. అటువంటి తల్లిదండ్రులు వారు సరైనటువంటి వారు కారు. అందుకని పిల్లలు ఒకరికొకరు ఇష్టపడి నచ్చుకుంటే అది వారి జీవితాంతం కలిసి ఉంటారు. మనోభావాలు కలవాలి. ఇంకా ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అంటే ఇద్దరు దయానంద సరస్సు రాస్తాడు ఏంటంటే, అబ్బాయి కంటే అమ్మాయి సన్నగా ఉండాలి, మరియు అతని యొక్క భుజాల కాడికి ఉండాలి, ఎక్కువ పొడుగుగా ఉండకూడదు, మరియు పొట్టిగా ఉండకూడదు అని అన్ని అంగాలని ఆయుర్వేదం వైద్యుడి దగ్గరికి పోయి వారి ఇంకా అన్ని రకాలుగా పరీక్షణ చేసిన తర్వాత వారి అన్ని రకాలుగా ఒకరికొకరు నచ్చుకుంటేనే వివాహం అవుతుంది. ఇక 4వ సమిధానంలో తంత్వా సమిత్ భిరంగిరో. ఇక ఈ యొక్క గృహాశ్రమం కొడుకు పుట్టిన తర్వాత 50 సంవత్సరాలు నిండిన తర్వాత వెంట్రుకలు తెల్లబడుతున్నటప్పుడు, శరీరం ముడతలు పడేటప్పుడు 50 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ గృహాశ్రమాన్ని విడిచిపెట్టి వానప్రస్థ సన్యాసానికి వెళ్ళిపోవాలి. ఆ రకంగా తంత్వా సమిధి, తను విస్తారం అంటే ఇక ఇంతవరకు గర్భం నుంచి శిశువుగా పుట్టి బాల్యావస్థలో ఉన్నాడు, బాల్యావస్థ నుంచి బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసుకుని గృహాశ్రమంలోకి వచ్చాడు. ఇప్పుడు గృహాశ్రాన్ని వదిలేసి వానప్రస్థానికి సన్యాసానికి వెళ్ళేటువంటి వైవిధ్యం. తంత్వా సమిధిరంగులు ఘృతేన వర్ధయామసి. ఈ యొక్క ఘృతేన అంటే బ్రహ్మచర్యం. ఇప్పుడు అగ్నిహోత్రం కూడా ఎలా జరుగుతుంది అని అంటే, అగ్నిని ఆధారం చేసిన తర్వాత ముందు ఘృతంతోటే జరుగుతుంది. ఘృతంతో ఎలా జరుగుతుంది అంటే, అయంతయుద్వాని సమిధాలను నేతిలో ముంచి పెట్టడం, మూడు సమిధాలను నేతిలో ముంచి పెట్టిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఆ సమిధ నేతికి తగలడం, ఆ నేతిలో ముంచినటువంటి సమిధ భాగం అగ్ని దగ్గర పెట్టాలి. ఆ యజ్ఞకుండంలో పడేస్తారు. అది ఆ అగ్ని ఎక్కడో వెలుగుతుంటది, అది వేసేది ఇంకొక చోట ఉంటది. ఆ రకం కాదు. భగవంతుడు చూపిస్తున్నటువంటి సూటిగా ఏంటంటే, అది యొక్క శిశువు యొక్క నోటిలో ఈ వక్షస్థలం యొక్క ముందు భాగం నోటిలో పెట్టినప్పుడే శిశువు పాలు తాగగలుగుతూ ఉంటాడు. ఆ పాలు తాగినప్పుడే శిశువు ఎదుగుతూ ఉంటుంటాడు. అదే రకంగా మనం అయంతయుద్మాని సమిధాన్ని ఎంత భాగమైతే నేతిలో ముంచుతామో, మనం ఆధానం చేసినటువంటి అగ్ని సంపర్కంలో ఆ నెయ్యి భాగం ఉండాలి. అప్పుడే సమిధ మండడానికి ఆస్కారం ఉంటుంది. నెయ్యి సంపర్కం లేకుండా మండేది ఒక చోట, సమిధ చేసేది నెయ్యి వేసేది ఇంకొక చోట అయితే ఏదైతే మండుతుందో దాంట్లో ఇదేంటంటే ఘాటుతనం వస్తుంటది. దాంతో తుమ్ములు, దగ్గులు, కళ్ళ మంటలు వస్తుంటాయి. గమనించారా? అది నెయ్యి పడినట్టయితే, నెయ్యితో తడిసినట్టయితే సమిధ కళ్ళ మంటలు రావు.
దగ్గు రాదు, తుమ్ము రాదు. ఇది యజ్ఞం యొక్క వైశిష్టం. ఇది తెలుసుకోవాలి. ఏ రకంగానైతే ఈ యొక్క రజస్వల అయినటువంటి స్త్రీ శరీరం శుద్ధముగా ఉంటుంటుందో, ఈ అగ్నిలో ఆధానం చేసినటువంటి సమిద ఆహుతి ఇచ్చేటువంటి నెయ్యితోటి పూర్తిగా తడవాలి. అది దాంతో అక్కడ ఈ యజ్ఞం యొక్క విజ్ఞానం ఎంత పారదర్శకంగా ఉంటుంది. చాలా లోతైనటువంటి, మీరు ఏ రకంగా ఏ ల్యాబ్లోకి తీసుకెళ్లి టెస్ట్ చేసినా కూడా మీకు మంచి పరిణామాలే కనిపిస్తుంటాయి. అదే మండేది ఒక చోట, నెయ్యేసేది ఇంకొక చోట అయితే అది యజ్ఞం చేసేటువంటి వైవిధ్యంతో తెలియనటువంటి వారు. ఈ తులసిదాస్ గారు వచ్చారు. వీరు యజ్ఞం చేస్తారు ఎట్లా అని అంటే, అది ఏదైనా నెయ్యిని తీసుకొని ఇట్లా ఇట్లా అనేస్తున్నాయి. ఇట్లా అంటే ఏదో దగ్గరగా అంటరాని వస్తువు ఏదో ఉన్నది, దాన్ని దూరానికి చిమ్మేస్తున్నట్టుగా చేస్తున్నారు. ఆహుతి ఇచ్చేటువంటిది ఎట్లా అంటే చాలా వైవిధ్యంగా ఉంటుంటది. అందుకే వారికి యజ్ఞం చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు పోతున్నారు మళ్ళీ రండి, యజ్ఞం చేసేటువంటి వైవిధ్యం నేను చూపిస్తాను, నేర్పిస్తాను అని చెప్పాను. వారు చాలా అదే నేర్చుకోవాలనే తాపత్రయం ఉంది, కుతూహలం ఉంది. కానీ వారికి తెలియనందువల్ల ఆహుతిని ఇట్లేస్తుంటే ఈడొక చుక్క ఆడొక చుక్క బయట పడుతుంది. అవి అట్లా జరుగుతుంది. సమిద తడవదు. అది ఆహుతి విధానం అనబడదు. అది నెమ్మదిగా పడాలి. ఇట్లా వేస్తూ పైకి ఇట్లా వేస్తూ మళ్ళీ ఇట్లా కిందికి దిగాలి. మధ్యలో వేసేటువంటిది. ఈ పక్కలకు వేసేటువంటి అగ్నేయ స్వాహ, సోమాయ స్వాహ అనేది ఇట్లా ముందుకు వేసుకుంటూ వెళ్ళి వెనుకకు రావాలి. వారు ఏంటంటే ఇట్లా వేస్తూ ఇడిచిపెడుతున్నారు. అక్కడికి పోయినప్పుడు మళ్ళీ రెండవ ఆహుతి గురించి ఎలా వచ్చారనేది వారికి తెలియదు. అందుకని ఇదంతా చాలా రహస్యం ఉంది. మనం కేవలం కర్రల్లో నిప్పు రాజేసి ఓం స్వాహ అని అక్కడ వేస్తే అది యజ్ఞం అని అనుకుంటాం. కాదు, ప్రతిదీ సమిదను పట్టుకునే విధానం, నెయ్యిని ఆహుతిచ్చే విధానం, అక్కడ మండుతున్నప్పుడు అక్కడ ఉత్పత్తి అయ్యే గ్యాస్ ఏదైతే ఉంటుంటుందో వాష్పం, ఆ వాష్పం మనకు ప్రోత్సాహం కావాలి, మనకు సువాసన రావాలి. సమిదల నుంచి, సామగ్రి నుంచి, నెయ్యి నుంచి. అది మనకు ఆయుష్ పెంచుతుంది. ఈ వాయువులో ఉన్నటువంటి పొల్యూషన్ నివారణ చేస్తుంది. భూగర్భ వాయువులను నిష్క్రియం చేసి భూకంపాలు రాకుండా చేస్తుంది. భూగర్భ జలాలను సంరక్షిస్తుంది. ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నట్టుగా ఈ యజ్ఞంలో. అందు గురించి ఈ 4వ సమిద చేసిన తర్వాత ఇక ఇక్కడ రహస్యం ఏంటంటే, మళ్ళీ మొదటికి రండి. భూర్భువస్వహ. ఈ భూర్భువస్వహ అని ఈ మంత్రం ఉచ్చరించినటువంటి వ్యక్తి తన ఇంటి నుంచి వివాహం చేసుకోవడానికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళి ఉత్తరవేది నుంచి అగ్నిని తీసుకొచ్చినప్పుడు భూర్భువస్వర్ జౌర్యో భూనాం పృథివీవ వరిమ్నాం తస్యాతే పృథివీ దేవయజని పృష్ఠే అగ్ని మన్నా అన్నాదం ఆయాధతే. ఈ యొక్క భూపృష్ఠం మీద, భూమి మీద ఆధారం చేస్తున్నారు, ఆదానం చేయడం జరుగుతుంది. ఆ ఆదానం చేసినటువంటిది భూమియే దాన్ని సంరక్షించగలదు. యజ్ఞకుండం భూమిలో తవ్వి కట్టాలి. యజ్ఞకుండం భూమిలో కట్టడం ద్వారా ఏమవుతుంది అని అంటే, ఈ ఇంకుడు గుంటలతోటి మనం చేసేటువంటి ఈ కృత్రిమ ప్రయత్నం అక్కర్లేదు. ఈ యొక్క భూమి మీరు ఎప్పుడైనా సరే భూమిలో కట్టినటువంటి యజ్ఞకుండం దగ్గర మీరు కూర్చుండి యజ్ఞం చేస్తున్నప్పుడు ఎంతసేపు చేసినా అహోరాత్రి దినరాత్రి రాత్రింబవళ్ళు చేసినా కూడా, ఎంత పెద్ద చతుర్వేద పారాయణ యజ్ఞం కానివ్వండి, ఇంకా ఏ యజ్ఞం చేసినా కూడా మీరు మనం కూర్చున్న చోట చూడండి చుట్టుపక్కల చల్లగా ఉంటాయి. అదే మన ఇది దాన్ని భూమి పై నుంచి పైకి లేపిన చోట చూడండి అక్కడంతా వేడిగా ఉంటుంటాయి. మళ్ళీ నేను ఇప్పుడు కూర్చున్న స్థాయిలో చూడండి మనకు ఏమి కాదు, మంచిగా కూర్చుంటే కళ్ళు కూడా మండవు, మంచిగా ఉంటుంటాయి. అదే మనం నిలబడ్డామనుకోండి ఆ పొగ కళ్ళమంట మనల్ని కూర్చోజేస్తుంటది, నిలబడనివ్వదు. ఏమంటారు? కెమెరా వస్తలేదు, కెమెరా బంద్ ఉంది. ఈ యొక్క సరే యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ యొక్క వైవిధ్యం ఏంటంటే, ఇంటిలో ఉన్నటువంటి దానిని వేవ్స్ ఈ రకంగా విస్ఫోటం అవుతూ
మన ఇంట్లో ఉన్నటువంటి దుర్వాసననే కానివ్వండి, ఇంకా ఏదైనా బ్యాక్టీరియా వచ్చినా కూడా మన నుండి దూరం చేస్తూ పోతుంటది. తద్వారా మనకు ఆయుష్ పెరుగుతుంటది, మనకు జ్ఞానోదయం కలుగుతుంటది. ఎంతెంత దాంట్లో చూస్తుంటే అంతంత మనకు మంచిగా అనిపిస్తుంటది. ఈ యొక్క అగ్ని అనేటువంటిది ఏ రకంగా మన అన్నం తిన్నప్పుడు మన శరీరంలో జీర్ణం అయ్యి దాని శక్తిని ఏ రకంగా పైకి ఉద్బుద్ధమై చేస్తుంటుంటదో అదే రూపకంగా ఈ యొక్క భౌతికంగా యజ్ఞకుండం భూమిలో తవ్వి కట్టాలి. తవ్వి కట్టిన దానికి చాలా విజ్ఞానం ఉంది. అది సమయం వచ్చినప్పుడు మనం ప్రయోగాత్మకంగా చేసి చూసి తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ దాంట్లో ఆ యజ్ఞకుండంలో ఆదానం చేసినటువంటి అగ్నిని ఉద్బుద్ధ్య స్వాగ్ని అని చెప్పేసి దానిని జాగ్రత్తం చేయడం, ఆదానం చేసినటువంటి అగ్నిని ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహి త్వమిష్ఠా పూర్తే సంసృజేతామయంచ అస్మిన్ చదస్తే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవ యజమానశ్చ సీదత. పంచమహాభూతాల యొక్క మధ్యలో ఈ యొక్క అగ్నిని ఆధానం చేసినప్పుడు ఆ యొక్క ఆధానం చేసినటువంటి అగ్ని అన్ని ఆ పంచమహాభూతాల మధ్యలోంచి ఎదగాలి అనేటువంటిది అభిప్రాయం. ఇక అయంతైద్మ బాల్యంలో ఉన్నటువంటి జీవితం పుట్టినప్పటి నుంచి 25 ఏళ్ల వరకు ఈ సమిధాగ్ని అనేటువంటిది ఆహుతి లేదు, ఇవ్వబడట్లేదు అని అంటున్నటువంటి వ్యక్తులకు చెప్పాల్సింది ఏంటంటే, సమిధాగ్ని దువస్థిత అనేటువంటిది అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయితోటి అమ్మాయి నీ యొక్క నైపుణ్యం చాకచక్యం అదంతా నాకు బాగా నచ్చింది కాబట్టి నీవు నాతోటి ఏకీభవిస్తే నాకు నా జీవిత ఉద్దేశంలో నేను పురోగతి సాధిస్తాను, అందుకని మరి నాతో ఏకీభవించగలవా అని అంటే అతను అడిగితే ఆమె ఏమంటుంది అంటే, మరి సరే, మరి మీ ఇంటికి అతిథిగా వచ్చినటువంటి నన్ను పోషించడానికి నీ దగ్గర ఏమున్నది, ఘృతైర్ బోధేత, ఎంత సంపాదించావు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు, ఏం వ్యాపారం చేస్తున్నావు అని చెప్పేసి ఆవిడ అడగడం. మళ్ళీ ఇక్కడ అడిగిన తర్వాత ఆవిడ అతని చెప్పినటువంటి అభిప్రాయానికి ఏకీభవించినప్పుడు ఇక ఆస్మిన్ హవ్యా జుహోతన, ఆవిడ ఆహుతిగా, ఇక్కడ చూడండి ఆవిడ అతని జీవితంలోకి వస్తుందా లేదా? ఇక్కడ శబ్దం చూడండి పుష్పమ్మ గారు, అందరి శబ్దం చూడండి. హవ్యా జుహోతన, హవిస్సు మనం అయితే నెయ్యి ఇస్తున్నాము, సామగ్రి ఇస్తున్నాము, సమిధను అగ్నిలో ఇస్తున్నాము, సృష్టి పదార్థం ఏ రకంగా ఇస్తున్నాము, మన చేతులతో ఇస్తున్నాము, మన చేతి గుండా అగ్నిలో ఆధారం అవుతుందో ఇక్కడ ఈ ఆస్మిన్ హవ్యా జుహోతన్ అంటే తల్లిదండ్రుల చేతుల మీదుగా అమ్మాయి తాను అబ్బాయి జీవితంలోకి, అబ్బాయి ఇంటిలోకి, వాళ్ళ కులగోత్రంలోకి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆకుతున్నదా లేదా? శ్యామల గారు పుష్పం ఎక్కడికి వెళ్ళి వచ్చింది చెప్పలేదు, వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? అంటే మీ జీవితంలోకి వచ్చిందా రాలేదా? అదే ఇక్కడ జరుగుతుంది. పురుషుని జీవితంలోకి స్త్రీ రావడం ఏంటంటే తాను ఇష్టపడి మనతో ఏకీభవించి మన ఇంటికి వచ్చిందా లేదా? వాళ్ళనందరినీ వదిలిపెట్టి అది ఆ స్త్రీ జీవితమే ఆహుతి. ఈ వివాహ వ్యవస్థ రూపంలో స్త్రీ జీవితమే ఆహుతి. ఆస్మిన్ హవ్యాజుహోతన, తనకు తాను సమర్పితమై ఆ పురుషుని ఇష్టపడి వస్తున్నది ఆవిడ. ఈ ఆహుతి ఉన్నదా లేదా? భాగ్యలక్ష్మమ్మ గారు అట్లా చూస్తానండి. ఆహుతి మరి పండితులు ఎవరైతే పుస్తకాలు రాస్తున్నారో ఇక్కడ ఆహుతి లేదు, ఏం లేదని చెప్పేసి స్వాహాది చేయడం, ఇదమజ్ఞ ఇదన్నమ్మ అని తీసేయడం, వాళ్ళు తీసేసింది పక్కన పెడితే ఇక్కడ అమ్మాయి హవ్యాజుహోతన, హవిస్సు రూపంలో పురుషుని యొక్క జీవితంలోకి వచ్చినటువంటి ఆ అమ్మాయి ఏమంటున్నదంటే, స్వాహ, తనను తాను ఆహుతి అర్పించుకొని, ఇదం అగ్నయే ఇదన్నమ్మ, స్వామి నీ జీవితంలోకి వచ్చాను, నీ చెంతకు వచ్చాను, ఈ జీవితం నీది, దీని మీద సర్వ హక్కులు నీవే, నువ్వు ఎలా వినియోగించుకుంటావో అది నీ విద్యత మీద ఆధారపడి ఉంటది, దీని మీద నాకేమీ అధికారం లేదు. కనబడుతుందా? అట్లా కాడ తీసుకొని కూర్చుని పని ఇది చెప్పినటువంటి
వాళ్ళు ఇప్పట్లో లేరు ఆచార్యజీ, మీరు చెప్పినటువంటి మనుషులు మాత్రం ఇప్పట్లో లేరు. లేరు అని కాదు, మనం వేద సిద్ధాంతాన్ని మనం తెలుసుకుంటున్నాము. దయానంద సరస్వతి మనకు చెప్పినటువంటిది, వేదం చెప్పినటువంటిది, భగవంతుడు మనుషులు ఎట్లా నడుచుకోవాలి అనేటువంటి ఆ రహస్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మరి ఆ పుస్తకాలు రాస్తున్నటువంటి, ముద్రణ చేస్తున్నటువంటి పురోహితం పేరుతోటి మన ఇంటికి వచ్చి యజ్ఞం చేస్తున్నటువంటి వారికి వేరే మంత్రాలు ఉన్నాయా? ఇక్కడ ఓం ప్రకాష్ తను కల్పితం చేసి చెప్తున్నాడా? అందరికి ఒకటేనా? అందరికి ఒకటే ఉంది కదా. మరి అందరికి ఒకటే ఉన్నప్పుడు ఇక్కడ ఓం ప్రకాశం స్వాహ చెప్తున్నాడు, ఇదమగ్నే ఇదన్నమమ్మ అని అంటున్నాడు. మరి వాళ్ళేమో అంటలేరు. ఇప్పుడు మీ దగ్గర దయానంద సరస్వతి రాసినటువంటి మూల సంస్కార విధి ఉన్నటువంటి వాళ్ళు చూడండి, ఇక్కడ స్వాహ ఇదమగ్నే ఇదన్నమమ్మ ఉందా లేదా? ఉన్నది ఆచార్యజీ, ఉన్నది. పుష్పమ్మ గారు మాట్లాడారండి. మరి ఉన్నది. ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరిది పొరపాటు అంటే, పుస్తకాలు సంపాదన ఎవరైతే చేస్తున్నారో వారు ఈ మనుష్య జీవితాన్ని లెక్క చేయట్లేదు. నేనేంటి నన్ను వదిలిపెట్టి, నాది మా జీవితం వదిలిపెట్టి, ఇక 4 కర్రలు ఒక దగ్గర చేసి దాంట్లో నిప్పురా చేసి ఓం స్వాహ ఇదమగ్నే పూజనీయ ప్రభు ఉద్యోగశాంతి, ఇదే యజ్ఞం అనుకుంటున్నారు. కానీ భగవంతుడు ఈ యజ్ఞం ద్వారా మన జీవితాన్ని సవరిస్తున్నాడు అనేటువంటి ఆ లోతులోకి వాళ్ళు రావట్లేదు. కాబట్టి వారికి ఈ అమ్మాయి జీవితం ప్రత్యక్షంగా ఎవరైతే పౌరోహితం చేస్తున్నారో ఆ పండితుడు, అతనికి కూడా పెళ్లి అయి ఉంటుంది. ఒకవేళ అతను పెళ్లి చేసుకోకపోతే వాళ్ళ ఆ నాన్న దగ్గరికి వాళ్ళ అమ్మ ఎట్లా వచ్చింది, తానెట్లా పుట్టాడు, ఇదంతా లోతు ఉన్నది కదా. అవునాచార్యజీ, మీరు చెప్పిన అన్ని వివరాలు తెలుస్తున్నాయి. చింతకుముందు ఏమో అన్నట్టు యజ్ఞం చేసేసి అనుకునే వాళ్ళగా ఇంత అమ్మగారు, మీ అమ్మాయికి చెప్పండి దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎలాగన్నాడు అని అంటే, దేవుడే కదా పుట్టిస్తేనే, నాన్నని పుట్టిస్తేనే నాన్న దగ్గరికి నేను వచ్చాను, మా ఇద్దరి కడుపులోకి నువ్వు వచ్చావు, ఈ రకంగా జరుగుతుంది. దీనికి అంతటికి మూలం భగవంతుడే కదా. కనిపిస్తుందా లేదా? కేవలం ఈ కర్రలతోటి మంట పెట్టుకొని ఓం స్వాహ పూజనీయ ప్రభు అనేటువంటిది అదంతా ఒక గుడ్డిగా కళ్ళు మూసుకుంటున్నారు. దాని ద్వారా మన జీవిత రహస్యాన్ని తెలుసుకున్నప్పుడే, మన జీవితం బాగుపడ్డప్పుడే ఆ యజ్ఞం సార్థకం. మన జీవితాన్ని లెక్క చేయకుండా ఉంటే అమ్మా. ఇంతకు ముందు పౌరాణికుడు ఏందంటే ఆర్య సమాజికులు అంటే యజ్ఞం చేసి పక్కా జరుగుతారు, కానీ ఇంత రహస్యం ఉందని ఎవరికి తెలియదు ఆచార్యజీ. వాళ్ళు పూజలు చేస్తారు, ఆ ఆర్య సమాజికులు యజ్ఞం చేస్తారు అంతే అనుకునేవారు. కాకపోతే ఇంత యజ్ఞంలో ఇంత రహస్యం ఉందని మీరు చెప్పిన కాడి నుంచి మాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. లేకపోతే ఇంతకు ముందు అలాంటి విషయాలు ఎవరు చెప్పలేదు, మాకు తెలియలేదు ఆచార్యజీ. తెలిసిన ఆ భావన పెట్టుకొని చేస్తూ ఉంటే మనకు లాభం కలుగుతుంది. చెప్పండి. ఋషి దయానందిని సంస్కార పుస్తకం నేను ఇక్కడ చూపిస్తున్నా, దీంట్లో స్వాహ ఉన్నది. అదే చెప్తున్నాను. అది మీరు చూపెట్టేది ఎవరికి కనబడతలేదు, ఎందుకంటే కెమెరా చిన్నగా ఉంది కదా. దాన్ని స్కాన్ చేసి ఫోటో తీసి దాంట్లో పెడితే, గ్రూప్ లో పెడితే అప్పుడు వాళ్ళు చూస్తుంటారు. ఆధ్యాత్మిక గ్రూప్ లో పుస్తకం ఉన్నవారు పెట్టండి. నా దగ్గర అయితే హిందీలో ఉంది, హిందీలో మీరు చూస్తానే నేను పెడతాను. నా పుస్తకాలు అదే మీ దగ్గర తెలుగు కూడా ఉంది కదా, నేను అది ఫోటో కాపీ ఇచ్చాను కదా, సంస్కార రాజరత్నమాచారి గారిది. యజ్ఞ పుస్తకంలో ఉంది ఆచార్యజీ స్వాహ అని. ఇప్పుడు మొన్న మేము అక్కడ దిత్తలు తెచ్చిన పుస్తకాలు అన్నిట్లలో స్వాహ ఉంది ఆచార్యజీ. అదే చెప్తున్నాను. అదే అందుకని వాళ్ళు ఎవరైతే స్వాహ లేదు, ఇది స్వాహ లేదు కాబట్టి మనం ఆహుతి ఇవ్వట్లేదు కాబట్టి ఇదమగ్నే ఇదన్నమమ్మ అని చెప్పవలసిన అవసరం లేదు. పుష్ప గారు, ఇక్కడ ఇంకొక రహస్యం ఉంది. వీరు ఎవరైతే మనుష్య జీవితాన్ని చూడకపోగా ఈ స్త్రీకి అధికారం లేదు, స్త్రీకి పూజ చేసే అధికారం లేదు. అందుకే భర్త చనిపోయిన స్త్రీని పూజ చేయనివారు కదా, భర్త లేకపోతే చేయనివారు కదా. ఈ పౌరాణికం ఉంది కదా, ఆ భావజాలం నుండి వచ్చినటువంటి వారికి ఇక్కడ పురుషుని జీవితంలోకి రావడం, అత్తగారింటికి రావడం, ఇది వారు ఊహించుకోలేకపోతున్నారు. స్త్రీకి అధికారం ఏంటి అంటే, వారు ఆర్య సమాజంలోకి వచ్చారు కానీ వైదిక సిద్ధాంతం వారికి పూర్తిగా అబ్బలేదు అంతవరకే. అందు గురించి వారితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
వారిని వదిలేయాలి. ఎందుకంటే వారికి అవికసిత బుద్ధితో ఉన్నటువంటి వారు వారితోటి మనం వాదోపవాదం పెట్టుకుంటే ఏంటంటే వారికి జ్ఞానోదయం అయినప్పుడే అప్పుడు తెలుసుకుంటారు, ఉద్బుద్ధం అవుతుంటారు. ఇప్పుడు మనం అంటే ఏంటంటే నీకు తెలియదు, నీకేం తెలుసు అని చెప్పేసి మన నోరు మోగిస్తుంటారు. అంత మాత్రాన మనం బాధపడద్దు. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య, అర్థమైంది. ఇక ఈ రూపకంగా ఆ బ్రాహ్మణ క్షత్రియుల నుంచి ఈ ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి అగ్ని అయంతైద్మ సమిధాగ్ని సుసమిద్ధ తంత్వ సమిద్భిరంగ ఈ రకంగా వికసితం అవుతూ ఉన్నప్పుడు మన మనుష్య జీవితాన్ని వికసితం చేస్తూ ఉన్నప్పుడు ఇక తర్వాత ఈ భూర్భువ స్వహ అని చెప్పి మంత్రం చదివి బ్రాహ్మణ క్షత్రియ ఇప్పుడు ఇది చాలా లోతైనటువంటి, ఇంకా పట్టుకోండి. ఈ భూర్భువ స్వహ అని మంత్రం చదివి యజ్ఞం కోసం కూర్చుండి యజ్ఞం చేయడానికని ఎవరైతే భూర్భువ స్వహ చదివి బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటికి పోయిన వారి వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. పోయిన వారి వ్యక్తిని ఎవరు పోయారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి అగ్ని ఎవరు తీసుకొచ్చారు, ఆ అగ్నిని ఆధానం చేసినప్పుడు ఆ అగ్ని అంటే ఆ శిశువు ఈ ఇంటిలో పుట్టిన తర్వాత అయంతైద్మా అని చెప్పేసి చదువుతున్నాడు. అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి ఈ ఇంటిలో జన్మించిన తర్వాత అతడు అయంతైద్మా అని చెప్పేసి ఈ మంత్రంతో 25 సంవత్సరాలు చదువుతున్నాడు. ఇక ఇతడు 25 సంవత్సరాలు అయిన తర్వాత ఈ సమిధాగ్ని అని రెండవ సమిధాదానం మంత్రంతో వివాహం చేసుకునేటువంటిది భూర్భువ స్వాహతోటి ఆ బ్రాహ్మణ క్షత్రియుల ఇంటికి వెళ్ళి అగ్నిని తీసుకొచ్చిన వ్యక్తి ఆ తీసుకొచ్చిన అగ్ని అనేటువంటిది ఈ ఇంటిలో జన్మించి బాల్యం నుంచి 25 సంవత్సరాలు పెరిగినటువంటి వ్యక్తి ఈ సమిధాగ్ని మంత్రం చదివేది ఎవరు? ప్రశ్న మళ్ళీ వినండి, అర్థమైందా లేదా? ఈ అయంతైద్మ అనే మంత్రం ఎవరు చదువుతున్నారు, సమిధాగ్ని మంత్రం ఎవరు చదువుతున్నారు? ఇప్పుడు ఈ మొట్టమొదట భూర్భువ స్వాహ అని చెప్పేసి బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటికి వెళ్ళింది ఎవరు? అక్కడికి వెళ్ళి అగ్నిని తీసుకొస్తున్నది ఎవరు? ఆ తీసుకొచ్చే వ్యక్తికి ఈ అయంతైద్మ ఆ సమిధాగ్ని సుసమిద్ధ తంత్వ సమిద్భిరంగిరో ఈ యొక్క మంత్రాలకు సంబంధం ఏంటి? మొదట అగ్నిని తండ్రిని తీసుకొచ్చి అది అగ్ని స్త్రీ దగ్గరికి వెళ్తున్నారు. ఈ భూర్భువ స్వహ అని మంత్రం జరిగిన తర్వాత బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటికి వెళ్ళినటువంటి వ్యక్తి వివాహం చేసుకుంటున్నాడు కదా. మరి అక్కడ ఉత్తరవేది నుంచి గర్భాధానం చేసి తన ఇంటికి భార్యను తెచ్చుకుంటున్నాడు కదా. ఇప్పుడు భార్యాభర్తలు వాళ్ళు తల్లి తండ్రి అనేవారు దూరమే ఉంటారు. ఈ రహస్యం మీరు చూడాలి అంటే ప్రత్యక్షంగా చూడాలి. అమ్మగారు పుష్పమ్మ గారు, మీకు ప్రమాణం కావాలంటే వివాహ సంస్కారానికి రండి. వివాహ సంస్కారం ఆరంభంలో వివాహ సంస్కారంలో చేయబడేటువంటి యజ్ఞకుండంలో వివాహ సంస్కారం చేయబడేటువంటి యజ్ఞకుండంలో అగ్ని ఆధానం. ఇప్పుడు మీరు దుద్యాల పతంజలి యోగాసనం తపోవనంలో యజ్ఞశాలలో అగ్ని ఆధానం మీకు ఎట్లయితే కనబడలేదో అదే రూపకంగా ఇక్కడ ఉన్నది. ఇక్కడ చూడండి, ఎక్కడైతే అగ్నిహోత్రం ప్రారంభమవుతుందో అక్కడికి రండి. ఇది ఎక్కడ అంటే కన్యాదానం అయిపోయిన తర్వాత వారు వస్త్రధారణ చేసుకొని వచ్చి కూర్చుంటారు కదా. ఓం పరిధాస్య యశోధాస్య దీర్ఘయుత్వాయ జరదష్టిరశ్మి ఈ మంత్రం తర్వాత ఓం యశసామా ద్యావా పృథివీ యశసేంద్ర బృహస్పతి ఈ మంత్రం తర్వాత అది చదవండి. మీరు చదివితే మీకే తెలుస్తుంది. इस मंत्रों का पढ़ के दुपट्टा धारण करे। इस प्रकार वधु वस्त्र परिधान करके जब तक संभले तब तक कार्यकर्ता अथवा दूसरा कोई यज्ञ मंडप में जा कुंड के समीपस्थ हो पृष्ठ 32 में लिखे ईंधन और कर्पूर व घृत से कुंड के अग्नि को प्रदीप्त करे और आहुति के लिए ఇక్కడ తెలుగులో
రజనీ అమ్మ గారు తెలుగులో పుస్తకం తీయండి. కన్యాదానం అయిపోయిన తర్వాత యజ్ఞకుండంలో అగ్ని ఆదానం. నిన్న మీరు చదివారు కదా, తెలుగులో ఉన్నవారు చదివితే ఇంక తొందరగా అర్థమైంది. సువర్చలమ్మ గారు దొరికిందా మీకు? ఇప్పుడు పుష్పమ్మ గారు చదివింది, నేను మళ్ళీ చదివి. అది వివాహ సంస్కారంలో కన్యాదానం అయిన తర్వాత ఈ యజ్ఞకుండం దగ్గర కూర్చున్నటువంటి వధువరులు ఆయా యజ్ఞకుండంలో అగ్ని దొరికిందమ్మా? సరే, ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు పుష్పమ్మ గారు చదివింది నేను చదివి వినిపిస్తాను. ఇస్ ప్రకార్ అంటే ఈ విధంగా వధు వస్త్ర పరిధాన కరికే అంటే పెళ్లి కూతురు వస్త్రధారణ చేసుకొని వస్త్రాలంకరణ చేసుకొని జబ్ తక్ తయారు హోవే అంటే సంభలే ఎప్పటి వరకైతే సంసిద్ధమయ్యి ఇక్కడ యజ్ఞకుండంకి రాగలుగుతుంటుందో తబ్ తక్ అప్పటి వరకు కార్యకర్త అథవా దూసరా కొయ్ అంటే కార్యకర్త అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు కార్యకర్త ఎవరు అని అంటే ఆ యజ్ఞమును వ్యవస్థ చేస్తున్నటువంటి వారు, లేదంటే అమ్మాయి తల్లిదండ్రులు, లేదా దూసరా కొయ్ అంటే ఇంకా ఎవరైనా అంటే అబ్బాయి తల్లిదండ్రులు. వీరికి హక్కు ఉంటుంది. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు. ఈ రకంగా ఇది అలంకారిక భాషలో ఉన్నదనమాట. ఈ వీరు యజ్ఞ మండపమే అంటే యజ్ఞమండంలోకి పోయి కుండుకి సమీపస్థు అంటే యజ్ఞకుండం దగ్గరికి, సమీపం అంటే దగ్గరికి సమీపిస్తమై ఉండి ఈ పృష్ఠ సంఖ్య నా దగ్గర ఉన్న పుస్తకం ప్రకారం 30-31 పేజీలో అంటే ఇందాక మనం చదువుకుంటున్నటువంటి సామాన్య ప్రకరణలో చెప్పిన దాని ప్రకారం ఆ పృష్ఠమే లిఖే ప్రమాణి ఇంధన అదే ఇక్కడ అంటే భూర్భువ స్వహ అంటే పైన ఉన్న చూడండి సామాన్య ప్రకరణంలో ఏమంటున్నాడంటే పూర్వోక్త సమిధా చయన్ కరికే సమిధలు పేర్చాలన్నట్టు తొట్టెల మాదిరిగా పేర్చాలి. అది పూర్వోక్త అనేది ఎక్కడ ఉన్నది అంటే సామాన్య ప్రకరణం అని ఎక్కడైతే రాశారో సమిధలు ఏర్పాటు చేసేటువంటి దాంట్లో ఇది ఎక్కడ అంటే అత సామాన్య ప్రకరణం అక్కడ యజ్ఞదేశం యజ్ఞశాల మరియు ఈ యొక్క వ్యవస్థ అంతా యజ్ఞకుండం ఎట్లా కట్టాలి అదంతా చెప్పిన తర్వాత యజ్ఞ సమిధ అనే ప్రకరణంలో చెప్పాడు. దొరికిందా పుష్పమ్మ గారు, సువర్చలమ్మ గారు? ఇవన్నీ ఎదురెదు కూర్చుంటే అన్ని పుస్తకాలు చూపిస్తే తెలుస్తుంది. ఆన్లైన్ ఏంటంటే ఇది నాకేమో అది చదవటానికి ముందు మంత్రం ఇదేనా? ఓం యస్యామ ధ్యావా పృథివీ జనసేంద్ర బృహస్పతి దాని కిందది దాని కిందది ముందు ఆచార్య ఈ మంత్రమును ఉచ్చరించి యువ వస్త్రములను ధరించుకొనవలెను. ఇట్లు వధువు వస్త్ర పరిధానం అనర్చి సంసిద్ధురాలగినంత వరకు కార్యకర్త కాని అన్యుడెవడైనా గాని యజ్ఞకుండము లోనికి వెళ్లి కుండమునకు సమీపిస్తుడై. అమ్మగారు మీ భాష సరిగా ఉంది. యజ్ఞకుండం లోనికి వెళ్ళి కాదు, యజ్ఞకుండం వద్దకు వెళ్ళి కాకపోతే ఇక్కడ వద్దకు అనేది రాసుకుంటే బాగుండేది ఆచార్యది. యజ్ఞకుండము వద్దకు వెళ్ళి కుండములకు సమీస్తుడై అంటే 26వ పేజీలో ఉన్నట్టు అంటే మొదటి సామాన్య ప్రకరణం తీయాలనుకున్నాను. ఇక్కడ ఏది అదే ఆ పేజ్ నెంబర్ చెప్పినప్పుడు అక్కడ తీస్తే అది తెలుస్తుంది. అవునండి. విశ్వం గారు మీకు దొరికిందా? అథ సామాన్య ప్రకరణంలో అక్కడ యజ్ఞదేశము యజ్ఞశాల యజ్ఞకుండం కట్టేటువంటి ఆ పరిమాణం అంతా అయిపోయిన ప్రకరణం కింద యజ్ఞ సమిధానం ఉంది కదా. ఋత్వికరణం ఉంది కదా దాని తర్వాత ఋత్వికరణం కంటే చాలా ముందు అథ సామాన్య ప్రకరణం తీయండి. సస్యవాచనం శాంతికరణం తర్వాత అదే శాంతికరణం తర్వాత ఆచార్యజీ సామాన్య ప్రకరణం లోపల సామాన్య ప్రకరణ కింద మునిజీ యజ్ఞ దేశము అనుందా, యజ్ఞశాల అని ఒక్కొక్కటి ఎట్లయితే చెప్తున్నాడో దాంట్లో యజ్ఞకుండం యొక్క పరిమాణం ఏ కొలమానంలో కట్టాలి, మేకలు ఎట్లా ఉండాలి అని దాని కింద యజ్ఞ సమిధ. ఈ తెలుగులో ఉన్న పుస్తకంలో గోపిదేవి గారు దాంట్లో లేకపోవచ్చు ఇదంతా.
మీ దగ్గర రాజరత్నమాచారి గారి ఉంది కదా సువచలమ్మ గారు, అందుకే మీరు ఈ యజ్ఞ సంవిధానాన్ని చదవండి. విషయమా దొరికిందా? మోదుగా, జమ్మి, రాగి, మర్రి, మేడి, మామిడి, మారేడు మున్నగు సమిధలను వేదికకు తగినట్లు చిన్నవిగానే నరికి ఉంచుకొనవలేను. కానీ ఆ సమిధలు పురుగు పట్టినవి కానీ, మల్ల దేశమందు పుట్టినవి కానీ, అపవిత్రమైన వస్తువుతో కూడి దూషితమైనవి కానీ ఉండవలదు. బాగుగా చూసుకొనవలేను. 4 భాగములను సమముగా నడుమ మన ప్రకరణంలో ఏంటంటే ఈ 4 భాగములందు సమముగా పేర్చబడం అని ఉందా? అది రహస్యం. సమిధలను పేర్చాలి, పేర్చిన దాంట్లోనే ఆధారం చేయాలి. ఇప్పుడు ఆర్య సమాజాలు ఏం చేస్తారంటే 4 మూలలకు 4 ఇంత మొద్దు చెక్కలు పెట్టేసి దాంట్లో చేస్తుంటారు. అది సరైనటువంటిది కాదు. ఇక ఇక్కడ అమ్మగారు ఇక్కడ చూడండి, ఎవరిదైతే వివాహం జరుగుతుందో వారు అగ్ని ఆధానం చెయ్యాలా చేయకూడదా? ఏం అట్లా చూస్తారు? ప్రకారం యజ్ఞం జరిగితే యజ్ఞంతో వివాహం జరిగితే అక్కడ ఆధానం చేయించారా లేదా? పుష్పమ్మ గారు ఇక్కడ దయానంద సరస్వతి ఏం రాస్తున్నాడు? ఈ అగ్ని 4 కర్రల్లో నిప్పు రాజేయడం అజ్ఞాధానం కాదు, మనుష్య జీవితం. కాబట్టి మనుష్య జీవితం ఇది ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే కార్యకర్త గాని అథవా ఇంకెవరైనా గాని ఆ యజ్ఞశాలలోకి వెళ్ళి యజ్ఞకుండం దగ్గరికి వెళ్ళి యజ్ఞకుండములో కర్పూరము సమిధలతోటి దాన్ని అగ్నిని వెలిగించమని చెప్తున్నాడు కదా. ఇక్కడ అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, వేరే వ్యక్తి చేస్తున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే వారు పుట్టింది ఇంకొక చోట, ఇక్కడ కార్యం చేయడానికి వారు వస్తున్నారు. ఇక్కడ మనకు చూపించడానికి వాళ్ళు కేవలం అజ్ఞాదానం చూపించడం మాత్రమే. అగ్నిని రాజేసింది మాత్రం వేరేవారు, అంటే వాళ్ళకు జన్మనిచ్చింది వేరేవారు. ఇది చాలా లోతుగా ఉంది. ఇది మనకు చదువుకున్నంత మాత్రం మనకు కనపడుతున్నటువంటి ఈ శబ్దాల అర్థాలతోటి ఇది కాదు రహస్యం. దీని వెనుక లోతైనటువంటిది ఉన్నది. అందుకని దయానందుడు రాసినటువంటి ఏ పదాలైనా కూడా అది మనకు కనబడుతున్నటువంటిదే కాదు, దాని వెనుక ఇంకా లోతుంటది. ఒకదానికొకటి లింకు. ఇప్పుడు మనం ఈ హైదరాబాద్ లో ఆక్రమణ చేశారని చెప్పి కూలగొడుతున్నారు కదా. అది ఎందుకు కూలగొడుతున్నారు అంటే దానికి లింక్ డాక్యుమెంట్స్ లేవు. వాళ్ళు ఆ స్థలం ఎవరిది, ముందు ఎవరిది ఉండే, వారి దగ్గరికి ఎవరి నుండి వచ్చింది. ఆ రకంగా మనం కొన్నంత వరకు అందరి దగ్గరికి లింక్ డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళని ఏం చేయరు. ఎవరికైతే లింక్ డాక్యుమెంట్స్ లేవో, వాళ్ళు ఒకే స్థలాన్ని 4-5 అమ్మారో, ఆ రకంగా అమ్మినప్పుడు వారు దానికి లింక్ డాక్యుమెంట్స్ ఉండవు. అటువంటి వాటిని కూలగొట్టడం. సమయం అవుతుంది. అదే అంటే ఈ రహస్యం పట్టుకున్నారనుకోండి, ఇక మనకు తిరుగులేదు. ఎక్కడికి పోయినా కూడా ఇది పట్టుకోవడానికి అంటే ఈ రకంగా చెప్పడం లేదు కాబట్టి ఎవరికి తెలియకపోవడం వల్ల ఈ ఇబ్బంది వస్తుంది అంతే. ఇప్పుడు అగ్ని ఆధారం అంటే ఉచితంగా కాదు, ఆధ్యాత్మికంగా అని అదే ఆధ్యాత్మికం లోతుని చెప్పడమే ఇది అజ్ఞాధానం. ఇదంతా చెప్పడం సరే. ఇప్పుడు సమయం అయిపోయింది. మళ్ళీ మనం దీని మీద మీరు ఎన్ని సందేహాలున్నా రాసుకొని రండి, మనం ప్రశ్నించుకొని ముందుకు పోతే ఇంకా బాగుంటుంది. సరే, సమయం అయిపోతుంది. మన ఇది ప్రకటనను నడిపించండి ముందుకు. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. ఈరోజు జ్ఞానగంగా విషయం లోపల అగ్నిహోత్రం జీవితం అనే రహస్యాన్ని, సమిధాదాన మంత్రాలను మనము ఏ విధంగా తెలుసుకోవాలి, దాంట్లో ఉన్న రహస్యం ఏమిటి, మంత్రాలు 4 చదువుతున్నాము, సందలు 3 ఇస్తున్నాము, ఒక్కొక్క రహస్యం ఏమిటి, ఆ విషయాన్ని చక్కగా వివరించారు. తర్వాత అగ్నిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇంటికి వెళ్ళి అగ్ని ఎవరు తీసుకొచ్చిన అతను అగ్నిహోత్రం చేసినప్పుడు అగ్ని ఆధారం ఎవరు చేస్తున్నారు ముందుగా, తర్వాత
పక్కనే ఉన్న ధర్మపత్ని ఏ విధంగా తన జీవితాన్ని అర్పణం చేస్తున్నది పురుషుని జీవితం లోపల అనేక రహస్యాలు తెలియజేశారు. వారికి ధన్యవాదములు. అనంతరము వైదిక సంధ్యోపాసన సూచలమ్మ గారి జయంతుల ప్రార్థన. ఓం వైదిక సంధ్యోపాసన. వాళ్ళకి చేస్తుంది మంగళవారం నాడు. నమస్తే. మంగళవారం అథ వైదిక సంధ్యోపాసన. అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీకి శ్రీతాం స్వాహా. ఓం సిన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. అథ ఇంద్రియస్పర్శమంత్రం. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం మార్చన మంత్ర. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. అథ ప్రాణాయామ మంత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ऋतं च सत्यं च भीता तपसो च जायत ततो रात्र जायत ततः समुद्रोर्णवः. समुद्रादर्णवादधि संवत्सरो अजायत. अहोरात्राणि विदधत् विश्वस्य मिषतो वसि. सूर्या चन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयेत्. दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वाहा. ॐ सेन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः. मनसा परिक्रम मंत्र. ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या ईशवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जिह्वेदद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरस्थिराजी रक्षिता पितर ईशवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जिह्वेदद्मः. प्रदीचेदिक्कु वरुणोऽधिपतिः हृदाको रक्षिता नमिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जिह्वेदद्मः. उदीचेदिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु.
योऽस्मान् वेष्टि यं वयं विश्वस्तं वोजन्ते दद्मः ध्रुवादित्यो विष्णुरधिपतिः कल्मषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नम यशिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टि यं वयं विश्वस्तं वोजन्ते दद्मः ऊर्ध्वादिक्यो बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नम यशिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टि यं वयं विश्वस्तं वोजन्ते दद्मः उपस्थान मंत्राः जातवेदसे सुनवाम सोममराति यतो नीदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानामेव सिन्धुम् दुरितात्यग्निः चित्रं देवानामुदगातनेकं चक्षुर्मित्रस्य वरुणस्य अग्नेः अप्राच्छावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तशुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परि स्वाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमकन्मज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् कृतमुत्तरति तत्त्वेन शरदास्यतं जीवेम शरदास्यतं श्रेण्याम शरदास्यतं प्रब्रवाम शरदास्यतं अदीनाः स्याम शरदास्यतं भूयस्य शरदास्यता ॐ सिन्धो देवी रविष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे ఈశ్వరాదయానిదే మీ అనంత కృప వల్ల మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మరియు మోక్షంలో వెళ్ళి చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకుందుము గాక. ఓం నమ శంభవాయ చ మయుభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ ఓం సిద్ధో దేవి రవిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ఇది బ్రహ్మయజ్ఞ వైద్య సంధ్య. ధన్యవాదాలు. ఇది శరత్ పూర్ణిమ యొక్క కార్యక్రమం అవుతుంది కాబట్టి ఇంకా మరి వచ్చేటువంటి వారందరికీ సూచన పుష్పమ్మ గారు ఇవ్వండి. రికార్డ్ అవుతుంది కాబట్టి వినేవారికి తెలుసు. ఈ శరత్ పూర్ణిమ భగవంతుడు వేదంలో చెప్తున్నాడు ఏంటంటే పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శ్రేణ్యామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అధీనాహస్యాం శరద ఈ యొక్క శరదృతువులో ఆరోగ్యం జాగ్రత్త, శరదృతువులో ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేసి ఋతు పరివర్తనం తోటి మనలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా ఈ శరత్ పూర్ణిమ దివ్యౌషధ పాయసం కార్యక్రమం 17 అక్టోబర్కు చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా పాల్గొనేటువంటి వారు ఈ యొక్క లింకులో డిస్క్రిప్షన్ లో ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది. దాంతో మీరు ఫోన్ చేసి మీ పేరు రాయించుకోండి. వారికి మాత్రమే అవకాశం ఉంటుంటది. ఎందుకంటే ఇక్కడ స్థలము సీమితంగా ఉన్నది కాబట్టి ముందుగా పేరు రాయించుకున్నటువంటి వారికి ప్రాథమికత ఇవ్వబడుతుంది. ఎక్కువ అవగాహన మళ్ళీ నవంబర్లో ఆస్కారం ఉంది. 15 నవంబర్కు
శరత్ పూర్ణిమ యొక్క రెండవ శరత్ పూర్ణిమ వస్తుంది. ఇది మొదటిసారి చేస్తున్నాం కాబట్టి అవకాశం చాలా తక్కువగా ఉంది. అందుకని బుకింగ్ చేసుకోండి. ఇప్పటి వరకు దాదాపుగా 25-30 మంది వరకు అయితే పేర్లు రాయించారు. పెద్ద ధ్యానాలు ఇట్లా పెట్టేస్తే అందుకని అవకాశం తక్కువ ఉంటుంది. ముందుగా బుకింగ్ చేసుకోవాలి. అందుకని అందులో నా పేరు కూడా రాయండి, ఇవాళ పంపిస్తున్నాను. శ్యామలయ్య గారు రాసుకోండి, చూస్తున్నారేంటి? ఎవరెవరితో పాటు ఎంతెంత మంది వస్తుంటారు అనేది కూడా రాయించండి. శివచలమ్మ గారు, మాధురి గారు కానీ శారదమ్మ గారిని అయితే పట్టుకోరండి. ఇలా ఎవరెవరికి వస్తుంటారో పేరు రాయించండి. శాంతి పాఠం శాంతి పాఠం. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ అగ్నిహోత్రం భౌతికంగా కాదు, దానిలో మనుష్య జీవితం దాగి ఉన్న చాలా లోతును ప్రమాణాలతో చూపిస్తున్న ఆచార్య గారికి ధన్యవాదాలు. అందరూ దీనిని గ్రహిస్తారని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య.